అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ పూట నాతో పాటు ఒక అందమైన జంట ఉన్నారనమాట. ఆ జంటని ఇద్దరిని కలిపి పెళ్లి చేసిన పెళ్లి పెద్దలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి పెద్దలేమో కళ్యాణం కమనీయం అని అంటున్నారు. మరి జంట ఏమంటున్నారు తెలుసుకుందాం. సో ముందుగా వాళ్ళకి హాయ్ చెప్పేద్దాము. హలో శృతి, హ్యాపీ సంక్రాంతి. అండ్ మీ ఇద్దరికి కూడా డైరెక్టర్ అనిల్ గారు అండ్ దేవి ప్రసాద్ గారు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మీకు కూడా. సో మొత్తానికి అనిల్ గారు దేవి ప్రసాద్ గారు కలిసి కళ్యాణం కమనీయం అని అంటున్నారు కాబట్టి ఫస్ట్ అన్నది మీరే కదా, కళ్యాణం అనిపించింది ఆయనే. అందుకనే కళ్యాణం కమనీయమా కాదా? ఖచ్చితంగా కళ్యాణం కమనీయమే అండి. ఎందుకంటే లేకపోతే ఇంతమంది ఇన్ని ఫ్యామిలీస్ ఇవన్నీ ఉండవు కదా. ఖచ్చితంగా కళ్యాణం కమనీయమే. ఫైనల్ గా సినిమా చూసాక కూడా అందరూ ఒప్పుకుంటారు కదా? డెఫినెట్ గా ఒప్పుకుంటారు. ఓకే, అంటే ట్రైలర్ చూసాక మాకు ఈ డౌట్లన్నీ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే చాలా జరిగింది ట్రైలర్ లో శివ అండ్ శృతి మధ్య. అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో అని అర్థం అవుతుంది. సో శివగా కళ్యాణం కమనీయం కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు శివకి ఏ విధంగా కనెక్ట్ అయ్యారో ఒకసారి చెప్పండి. అన్ని విధాలుగా కనెక్ట్ అయ్యారా? విధాలుగా కంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే బాగా కనెక్ట్ అయ్యండి. లైఫ్లో అందరికీ ఎవరు ఏం ఫేస్ చేసినా చేయకపోయినా, లైఫ్లో లవర్ ఉన్న లేకపోయినా మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం అందరి లైఫ్లో ఏదో పాయింట్లో ఉంటుంది కదా, అది బాగా కనెక్ట్ అయ్యాను. బట్ మోర్ ఐ థింక్ మనం ఇంత ముందు ఒకసారి డిస్కస్ చేసినప్పుడు నేను డార్లింగ్ కూడా అంటే ఎప్పుడో ఒక రకమైన ఆస్పిరేషనల్ సినిమా ఉంటుంది, ఒక రకమైన రిలేటబుల్ సినిమా ఉంటుంది. ఇది నా కథ, ఇది నా సినిమా లాంటి సినిమా. ఎందుకంటే అందరూ రిలేట్ అయ్యే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. అంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ రిలేటబుల్ ఎమోషన్ కంటే పెద్ద ఎమోషన్ నాకు తెలిసి యాక్చువల్గా ఏమి ఉండదు. ఎందుకంటే మన లైఫ్లో ఎమోషన్ ఎప్పుడు మనకు చాలా గొప్పది. సో ఐ థింక్ శివ అండ్ శృతి వాళ్ళ జర్నీ చూసినప్పుడు, వాళ్ళ ఎమోషన్ చూసినప్పుడు మనకు అదే అనిపిస్తుంది, ఇది మన కథ అనిపిస్తుంది. ఆయన జాబ్లెస్ అయితే ఉంది, అన్ఎంప్లాయిడ్ అయితే ఉంది, ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించే భార్య ఉంది, ఆ చక్కగా చూసుకునే మా ఉన్నాడు, మచ్చేసుకుని పుట్టేశారు, ఇంకేముంది అసలు? సేమ్ ప్రాబ్లం ఏంటి? అదే ప్రాబ్లం ఏంటా? ప్రాబ్లం సినిమా చూడాలి అసలు. దాని గురించి అసలు ప్రాబ్లమే లేకపోతే సినిమా ఏంటో తీస్తాం కాదు. మరి ఆ డైలాగ్ కూడా ఉంది కదా, మచ్చేసుకుని పుట్టేశారు, అన్ని కలిసి వచ్చేసాయి. నేను దేవి ప్రసాద్ గారు సార్, ప్రియా అందరం ఫిక్స్ అయ్యొచ్చు. ఈరోజు ఏం మాట్లాడము, ఓన్లీ అనిల్ మాట్లాడతాడు. అన్ని క్వశ్చన్స్ అనిల్ అడగాలి, అనిలే మాట్లాడాలి ఈరోజు. ఏమో తెలియదు, తప్పించుకుని ఉంటారు కొన్ని ఇంటర్వ్యూలు. మీకు ముందే చెప్పినట్టున్నా కదా నేను, కొంచెం తక్కువ అడగండి అని. కానీ కాదు, ఈ పాత్రల్ని సృష్టించింది, ఈ సన్నివేశాలని పెట్టింది మీరే కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాల్సినవి చాలా ఉంటాయి నిజంగానే. అండ్ నేను విన్నది ఏంటంటే ఈ సినిమా అనిల్ గారి బయోపిక్ అని. బయోపిక్ ఏమి కాదండి, కొన్ని నా లైఫ్లో జరుగుంటాయి. నా ఫ్రెండ్స్ లైఫ్లో కానీ ఫ్రెండ్స్ లైఫ్ కానీ వెన్ ఐఎమ్ నెరేటింగ్ స్క్రిప్ట్స్, నేను చాలామందికి అంటే కథ ఎప్పుడు సక్సెస్ అయిందంటే నేను మెల్లగా చెప్పుకుంటూ ఒక 50 మెంబర్స్కి చెప్పుంటాను ఓవరాల్గా కథ ప్రొడక్షన్కి వెళ్ళే ముందు. సో నాకు జరిగింది ఇది ఈ పండుతాయి ఈ సినిమాలో, ఈ సీన్లు బాగున్నాయి, ఇది అని వాళ్ళు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే. సో నాకు జరిగింది జనాలందరికీ జరుగుతుంది అనే ఒక ఇది రావటం వల్ల నేను అక్కడే సక్సెస్ అయింది ఈ కథ అనేది నా ఫీలింగ్. కొన్ని బట్ సినిమాటిక్ థింగ్సే ఉంటాయి, బట్ ఓవరాల్గా జరిగింది. సో మొత్తానికి మీకు జరిగింది, కానీ అందరికీ జరిగింది అని జనరలైజ్ కూడా చేశారు. సో జరిగింది అని కాదండి, జరిగింది అని అది చెప్పటం వల్ల ఓకే అందరికీ జరుగుతుంది ఇది అని ఫీల్ అయ్యి, ఓ మై గాడ్. అంటే సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఆ ఫేజ్ ఉంటుంది, తక్కువ టైం అయినా కానీ లాంగ్ పీరియడ్ అయినా. ఇందాక మీరు మనోడు బయోపిక్ అని అడిగారు కదా, యాక్చువల్గా వాట్ ఐ మీన్ ఇస్ ఐ థింక్ నేను రిలేటబుల్ సినిమా అని ఎందుకన్నానంటే, మన అందరి లైఫ్లో మనం రకరకాలుగా మనల్ని ప్రేమించే వాళ్ళ మీద, మనం ప్రేమించే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. అది ఎమోషనల్గా అయి ఉండొచ్చు, సైకలాజికల్గా అయి ఉండొచ్చు,
బట్ ఇక్కడ ఫినాన్షియల్గా కాబట్టి మీకు అది కనిపిస్తుంది. బట్ నేను లాస్ట్ టైం కూడా చెప్పానంటే మనం కాలేజ్ దాటి మనం జాబ్ చూసుకునేంత వరకు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వమా ఫినాన్షియల్గా? ఏ వైఫ్ మీద డిపెండ్ అయితే ఎందుకు ఆ క్వశ్చన్ వస్తుంది? సో ఐ డోంట్ సీ ద డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మా మామ్ మదర్ సింగిల్ మదర్, నేను మా తమ్ముడు సంగీత్ మాకు ఇప్పుడు కెరియర్లో స్టార్ట్ అయ్యేంత వరకు మా మమ్మీ మీద ఉన్న, మా మమ్మీ లేకపోతే మేము లేవు. వీఆర్ ఫినాన్షియలీ డిపెండింగ్ ఆన్ హర్. సో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? ఒక అండర్స్టాండింగ్ ఉండాలి ఆ రిలేషన్షిప్లో. అది ఫాదర్ పేరెంట్స్ పిల్లలైనా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ సార్ తోటి, నా ఫేవరెట్ సీన్ అది యాక్చువల్లీ. సార్ తోటి నా కాన్వర్సేషన్లో సినిమాలో కూడా ఉంటుంది అది. నాకు ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు లేదు, నన్ను ప్రేమించిన శృతికి నా మనస్సాక్షికి అంటారు. అది మన అందరి లైఫ్లో వర్తిస్తుంది కదా. ఎవరికైనా మనం ఎందుకు సమాధానం చెప్పాలి? నేను తనకు చెప్పాలి, లేకపోతే నా మనస్సాక్షికి చెప్పాలి. ఐ థింక్ దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. కానీ తన డైలాగ్ ఉంది కదా, శివకి ఉద్యోగం లేకపోయినా పర్లేదు, శృతి హస్బెండ్కి ఉద్యోగం ఉండాలి. అందుకు సినిమా చూడ. అదేంటి ఆ పాయింట్? లేదు సినిమా లేదు, అది అనిల్ చెప్తాడు. అనిల్ గారు చెప్పాడు ఎన్నే కూడా మళ్ళీ ఉండాలి ఇంకా. శృతి హస్బెండ్ అంటే ఒక అమ్మాయికి సొసైటీ నుంచి చాలా ప్రెషర్స్ ఉంటాయి. అంటే ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ, బయట ఆఫీస్లో కానీ, దేనికని ఫ్రెండ్స్ దగ్గర నుంచి. హాయ్ 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 సార్. ఆల్వేస్ లేట్ బ్రో. నో నో, ఈ బ్యాంకాక్ ఫ్లైట్స్ ఎప్పుడు లేట్. ఓ అక్కడే ఉండిపోవాల్సిందిగా. ఈసారి ట్రైన్ బుక్ చేసుకుంటా. సో హాయ్ హాయ్, సారీ కొంచెం డిలే అయింది. మీ బయోపిక్ గురించి కూడా మాట్లాడడానికి. నా బయోపిక్ నెక్స్ట్ ప్లానింగ్ అన్న చెప్పిండు. సో తీసుకున్నాం నిజంగా. ఏమో నా లైఫ్ లో పెడతా అంటే అందుకనే బ్యాంకాక్ వెళ్ళాడు కదా, బయోపిక్ అనే బ్యాంకాక్ లో స్కౌటింగ్ లొకేషన్. సో అందరికి హ్యాపీ సంక్రాంతి. సో మన మూవీ కూడా రిలీజ్ అవుతుంది, చాలా మంచి మూవీ. సో ఆల్రెడీ మీరు అంతా మాట్లాడుకుంటారు, నేను మళ్ళీ కొత్తగా ఒకటి నుంచి స్టార్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరి లైఫ్లో మ్యారేజ్ అవుతూ ఉంటుంది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి జాబ్ రాదు, సో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. స్ట్రగుల్ అయ్యే మూమెంట్లో ఒక ఫ్రెండ్గా ఉంటాడు, ఆ ఫ్రెండ్గా నేనే. సో చాలా హ్యాపీగా ఉంది ఆ క్యారెక్టర్ చేసినందుకు. హాయ్ బ్రో. హాయ్ డార్లింగ్. అంటే ఎలాంటి ఫ్రెండ్ ఇంతకి? ఏది లైఫ్లో ఉండకూడని ఫ్రెండ్. అంటే ప్రతి ఒక్క లైఫ్ ఉంటాడు, కానీ ఉండకూడదు కానీ ఉండకూడదు. అది మాట. ఏదో పెద్ద సహాయం చేసేసి చేసినట్టే ఉండదు కానీ ఏముండదు. ఆ రేంజ్ లో చెప్తున్నారు ఆయన. ఓకే, సో మీరు ఏదో చెప్తున్నారు ఇంతకి శృతి హస్బెండ్. నేను మర్చిపోయాను, మీరు గుర్తు చేయండి. అదే ఓకే, నాకు గుర్తొచ్చింది. చెప్పండి. అదే చాలా ప్రెషర్స్ ఉంటాయి అమ్మాయికి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, ఆఫీసుల్లో కానీ. వాట్ యువర్ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఏంటి అనే ఒక చిన్న ఇది ఉంటుంది. అందులో నుంచి వచ్చిందే శృతి క్యారెక్టర్. సో 90% ఆఫ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ డోంట్ హ్యావ్ సింక్. హి ఇస్ మ్యానిపులేటింగ్. ఆయన అనుకుంటానని చెప్పేశారు అంతే. నువ్వు ప్రిపేర్డ్గా వచ్చాడు లింక్, నేను చాలా తక్కువ ప్రాక్టీస్. Before Saddam comes, he's going like a river. He's flowing like a river. When he came, Saddam రాగానే చిన్న ఏదో కవర్ చేస్తానేమో. సో ఆయన అంత కాన్ఫిడెన్స్ ఎదుర్కొన్నాడంటే బేసిక్గా లైఫ్లో జరిగింది, కొత్తగా మనం ప్రిపేర్ అయ్యేది ఏం లేదు. ఆయన ఏమన్నా నాకు ఏదో అనిపిస్తుంది నిజంగా. సినిమా చూసినప్పుడంతా నువ్వు అక్కడ ఒక ఎమోషన్ క్యారీ అయ్యింది నీలో. నిజం చెప్పు, నీ రియల్ లైఫ్ సీన్లు చాలా ఉన్నాయి కదా. చాలా ఏం లేవు అంటే ఆల్రెడీ చెప్పించాము ఆ విషయం. చాలా వరకు జరిగినవే పెట్టారంట, కొంచెం సినిమాటిక్ గా చేశారు. But let me answer that as Priya instead of Shruti. I don't know what Shruti thinks, but about Priya, let me tell you, it's very, very annoying to have somebody home doing nothing. Okay. It's really annoying. It's not about money. It's not about societal pressure or anything. You go home, you come back home, and the person is sitting there playing video games. How can it's really annoying. మీరు ఫోన్ చేసినప్పుడు వాషింగ్ మెషిన్ బట్టలు ఉతికారంటే పిండేసాను అన్నారు, వంట చేశారంటే అయిపోయింది. For promotional, he is doing something, no? For promotional stunts, he'll do everything. He is doing something, no? How can you say? See, you're getting deceived by that. That's again even more annoying. He's deceiving people after doing nothing the entire day. Okay, so అది అబ్బాయిలు. ప్రియాకైతే అలా అసలు పనికిరాదు అనమాట. ఖచ్చితంగా they have to be. No, that's what I'm saying. It's not about money. To stay idle, it's something very toxic, I feel. To do nothing. You think when you're idle.
your mind does everything wrong when you're idle. So I think that's what annoys somebody. Maybe Shruti gets annoyed because of that. She earns well enough for her, I guess. ఇప్పుడు ఈ ప్రియా ఏం చెప్పారో సద్దాం మనకి ట్రాన్స్లేట్ చేస్తారు అంతా ఇంగ్లీష్లో కాబట్టి అంటే లిమిట్ లేదు అయిపోయింది. ట్రాన్స్లేట్ సో ఆవిడ ఏమన్నారంటే అలా చెప్పొచ్చా? చెప్పచ్చు. అంటే అంటే మనం రివీల్ చేయొచ్చా? బా మీరిద్దరే కరెక్టే. రివీల్ చేయకూడదు ఏమి ఆవిడ చెప్పలేదండి. చెప్పేశారు కదా, ఆవిడ చెప్పారు అదే తెలుగులో చెప్పు అంటున్నారు. ఆల్రెడీ మీరు అందరూ మాట్లాడేసుకుంటారు. కానీ ఒక ఈ టాపిక్ విషయంలో సీనియర్ అని చెప్పొచ్చు దేవిప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఆయన్ని మనం చాలా క్వశ్చన్స్ అడగచ్చు ఈ విషయంలో. సార్, మీ అన్ఎంప్లాయ్మెంట్ స్టేజ్ అంటే స్ట్రగుల్ స్టేజ్ అనేది ఉంటుంది, ఈవెన్ డైరెక్టర్ అవ్వక ముందు కానీ ఏడీ కూడా అవ్వక ముందు కానీ ఆ ఫేజ్ గురించి చెప్పండి. అప్పుడు సొసైటీలో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి? అంటే నేను బాగా చిన్న ఏజ్లోనే వచ్చేసానండి. ఆల్మోస్ట్ 19-20కి నేను వర్క్లోకి వచ్చేసాను. కాబట్టి ఇంకా నాకు అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఇవి నాకు తెలియదు. కానీ బట్ నేను చాలామందిని చూశానండి. ఫస్ట్ అనిల్ గారు కథ చెప్పినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది సేమ్ శృతి శివ క్యారెక్టర్స్ చాలామంది చూశానండి నేను, ఇంకా చూస్తున్నాను కూడా. ఇంకా మీకు ఇంకా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో మనం ఎక్కువ చూస్తాం ఈ క్యారెక్టర్స్. ఎందుకంటే అండి ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, ఓ 2-3 సినిమాలు చేస్తారు, చేసిన తర్వాత సడన్గా వాళ్ళకి ఒక 2 ఏళ్ళు గ్యాప్ వచ్చేస్తుంది. అప్పటికి మ్యారేజ్ చేసుకుని ఉంటాడు, ఇప్పుడు వైఫ్ ఎక్కడో జాబ్ చేస్తుంది. అలాగే యాక్టర్స్ స్టార్టింగ్ పీరియడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పెళ్లి చేసేస్తారండి. చేసిన తర్వాత ఇప్పుడు ఏదో యాక్టర్ అయిపోవాలని వస్తారు, వచ్చిన తర్వాత ఉంటుందండి అసలు సినిమా అంతా అక్కడ కనపడుతుంది. ఇప్పుడు వైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్లు అసలు వాళ్ళకి ప్రాబ్లం లేకపోయినా పక్కనంతా ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నాడు, చుట్టాలు, వాళ్ళ టార్చర్ ఎక్కువ ఉంటుందండి. అందుకని చాలా ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుంది ఈ క్యారెక్టర్స్, 2 ఎక్కువ మంది కనెక్ట్ అవుతాయి అనేది నాకు ఫస్ట్ నేను ఆయన చెప్పినప్పుడే చెప్పాను, ఇంకా షూట్ చేయకముందే. అంటే నేను చూశాను చాలామందిని, ఇప్పటికి కూడా చూస్తున్నాను. అలా చాలామంది ఖచ్చితంగా ఆ 2 క్యారెక్టర్లు ప్రతి వాళ్ళ లైఫ్లో ఆ 2 క్యారెక్టర్లు తగులుతాయండి ఎక్కడో ఒకక్కడ. అది ఫ్రెండ్స్లో కానివ్వండి, చుట్టాల్లో కానివ్వండి, ఎక్కడో ఒకక్కడ తగులుతాయి. తగలకపోతే మాత్రం అది మనమే సార్, అంతే. But I think struggling and fighting for, because we are in cinema and I've seen people struggling to achieve what they want, I always feel struggling is something different. I don't say you need to work and you should be employed, you shouldn't chase your dreams. No, I'm not saying that. Okay. I'm just saying staying idle, having remorse, guilt about it, that's something troubles me. ఓకే, సో ప్రియా వర్షన్ తను చెప్పింది. కానీ Yeah, that's my version. ఎంత మంచి వాళ్ళైనా సరేనండి, ఇప్పుడు వైఫ్ జాబ్ చేస్తుంది, హస్బెండ్ జాబ్ చేయట్లేదు అంటే అది 1 year 2 years ఎంత లవ్ చేసే వాళ్ళైనా సరే ఎక్కడొక్కడ చిన్న ఈగో క్లాషెస్ రాకుండా ఉండవండి. అసలు సమస్య లేదండి. అది బయట వాళ్ళు నుంచి రావచ్చు, లేకపోతే వీళ్ళ మనసుల్లో వీళ్ళకే రావచ్చు, ఖచ్చితంగా వస్తాయి. అవి అద్భుతంగా డిజైన్ చేశారు, అది నాకు బాగా నచ్చిందండి చాలా. ఆ 2 క్యారెక్టర్లు కూడా చాలా జెన్యూన్గా ఉండే క్యారెక్టర్స్ అండి. మరి ఇప్పుడు పెళ్ళంటే వాటిని ట్రీట్ చేసిన విధానం అది. మరి పెళ్ళంటే మామూలుగా అబ్బాయి ఏం చేస్తాడు, ఎంత సంపాదిస్తాడు, ఆల్రెడీ ఎన్ని ఆస్తులు కూడబెట్టాడు, ఇలాంటి వివరాలన్నీ తీసుకుని, అది కూడా అరేంజ్డ్ మ్యారేజ్ ఖచ్చితంగా చేస్తారు కదా. మరి ఇలా ఎంప్లాయ్మెంట్ లేని అబ్బాయికి ఎలా ఇచ్చారు మీ అమ్మాయి? అదే సినిమాలో చూడాలి, I said that. అదే సినిమాలో చూడాలి. కాదండి మీరు వీఆర్ ఇన్ లవ్, కాదండి మీరు వేసిన Marriage. క్వశ్చన్ లవ్ మ్యారేజే, బట్ అయినా కూడా పేరెంట్స్ అంత ఈజీగా ఒక ఉద్యోగం అసలు ఏం లేని పిల్లడికి చేయరు కదండి, ఒక తెలివిగల అమ్మాయిని. అదే మీరు సినిమాలో చూడాలి. అది ఏమిటి రీజన్, ఎందుకు అనేదే చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది సినిమాలో. అది సినిమాలో చూస్తే బాగుంటుంది. ఓకే, ఆ రీజన్ కూడా సద్దాం ఏమంటారు దీని గురించి తెలుసుకుందా? ఇది ఒక హఠాత్ పరిణామం. సో శృతి క్యారెక్టర్ అనేది నేను మూవీలో చూశాను కదండి. అలా అంటే నేను ఐఎమ్ ఫ్రమ్ విలేజ్, నేను విలేజ్లో పుట్టి విలేజ్లో పెరిగా. విలేజ్లో చాలా మంది శృతిని చూశాను నేనైతే.
ఏమంటే కొంచెం ఆ శృతులు కొంచెం మాస్ ఉంటారు, మొగుల నెత్తులు వాళ్ళ కొడతారు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది, అంటే వైఫ్ వర్క్ చేస్తా, హస్బెండ్ వర్క్ చేయకపోయినా, సో అది మాత్రం చిన్న ఇది వస్తూ ఉంటుంది కంపల్సరీగా సార్ చెప్పినట్టు. సో చాలామంది కనెక్ట్ అయ్యి, నేను కూడా మా ఊర్లో అంటే నాకు మ్యారేజ్ కావలేదు అయితే ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలియదు కానీ, సో చాలామంది లైఫ్లో మన వీధిలో కానివ్వండి, మన పక్కింట్లో కానివ్వండి, అటు ఇటు కానివ్వండి, కంపల్సరీ ఈ 2 క్యారెక్టర్లు మనకు టచ్ అవుతాయి మేడం లైఫ్లో. సో నేను కూడా కనెక్ట్ అయినా మూవీ చూసినప్పుడు. ఇంకోటి శృతి గారు ఏమన్నా అన్నా కూడా, ఇంట్లో శృతి అనే క్యారెక్టర్ ఏమన్నా హస్బెండ్ తిట్టినా కూడా బ్రో క్యారీ ఒక 2 సెకండ్ టైం ఇచ్చినట్టు ఒక ఆ ఫీల్ క్యారీ చేశారు. అది నాకు చాలా బాగా అనిపించింది బ్రో. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఇదే సూపర్. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా శివని, మీ ఫ్రెండ్ని? దావత్ ఎప్పుడు? బయట కనపడి చెప్తా. 14th దావత్. ఓకే. బట్ ఐ థింక్ ఇమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాలో చాలా, ఐ థింక్ టువర్డ్స్ ది సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. ద ఫిల్మ్ ఇస్ అన్ ఎమోషనల్ ఫిల్మ్. అంటే పర్టికులర్లీ నాకేంటంటే, నాకు ఫర్ మీ ఇట్ వాస్ అ వెరీ వెరీ డిఫరెంట్ వరల్డ్. పర్టికులర్లీ ఈ సినిమా నేను ఇప్పటివరకు సోషల్ కామెడీస్, చిన్న యాక్షన్ కామెడీస్ లాంటి ఆ జోన్లో చేశాను. కానీ ఐ థింక్ ఒక ప్యూర్ ప్రాపర్, ఇట్స్ అ సింపుల్ బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిల్మ్. ఇట్స్ వెరీ క్లియర్ కట్. ఇట్స్ నాకు ఫస్ట్ టైం పర్టికులర్లీ శివ అనే క్యారెక్టర్ డెఫినెట్గా నేను చేసిన ఇంతకుముందు పర్ఫార్మెన్స్కి దీనికి అసలు సంబంధం కూడా ఉంటుంది. అంటే కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను అది బాగా ఎంజాయ్ చేశాను. ఇట్ వాస్ వెరీ, ఐ థింక్, ఆనెస్ట్ జెన్యున్ క్యారెక్టర్ శివ. నేను ఎప్పటివరకు ఆనెస్ట్ జెన్యున్ క్యారెక్టర్ చేయలేదు, అన్ని దొంగన కొడుకు క్యారెక్టర్లు చేశాను. సో ఇది చాలా మంచోడు. చాలా నాకు విచిత్రంగా చాలా నేర్చుకోవాలనిపించింది శివ అనే క్యారెక్టర్ దగ్గర నుంచి. ఐ థింక్ ఇట్స్ జెన్యున్లీ, అంటే అలాంటి ఓపిక, అలాంటి పేషెన్స్ మన అందరిలో ఉండాలి, అలాంటి అండర్స్టాండింగ్ మన అందరిలో ఉండాలి నాకు అనిపించింది. బట్ ఐ థింక్ ఇలాంటి జానర్స్ ఆడియన్స్కి దగ్గర చేస్తాయి బాగా యాక్టర్స్ని, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా రిలేట్ అయ్యి చూస్తారు కదా. ఎస్పెషల్లీ ఇది అందరూ ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా కాబట్టి మీరు ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోవడానికి కూడా ఇలాంటి క్యారెక్టర్స్ అండ్ మూవీస్ జానర్స్ హెల్ప్ అవుతాయి, అదైతే పక్కా. మేబీ, బట్ నాకెప్పుడు క్యాల్కులేషన్స్ ఉండవు. ఆ క్యాల్కులేషన్స్ ఎప్పుడు తెలియవు. లైక్ అనిల్కి కథ చెప్పినట్టే నేను ఐ థింక్ నాకు అనిల్కి కథ చెప్తున్నప్పుడు కూడా ఇది ఫ్యామిలీ సినిమా అని, కానీ ఇది ఇక్కడ ఎమోషనల్ ఫీల్ అవుతారని, ఇక్కడ నవ్వుతారు చూడాలి ఏ రోజు చెప్పలేదు తను. అంటే తను ఒక కథను నమ్ముకున్నాడు, ఆ కథని ఎంత నిజాయితీగా చెప్పాలో అంత నిజాయితీగా చెప్పాడు. అండ్ నాకు అది ఒకటి చాలా నేర్పించింది. అంటే మనం ఒక రియాక్షన్ ఉంచుకోకుండా పర్ఫామ్ చేయాలి, అలాగే ఆ జర్నీని ఎంజాయ్ చేయాలి తప్ప దీనివల్ల ఏదో అయిపోద్ది అంటే ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఏది ఉండకూడదండి. ఇదే మన లైఫ్ అనుకుని చేస్తేనే మేబీ అది మనకి స్టెప్పింగ్ స్టోన్గా హెల్ప్ అవుతుంది. అండ్ నేను చాలా నమ్ముతాను. అండ్ కొన్నిసార్లు మనం విపరీతంగా నమ్మినా కూడా కొన్ని వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ నమ్మకపోతే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవ్వవు. సో ఏదైనా నమ్మి చేయాలి. అండ్ మనం అనుకుంటాం కానీ ఇప్పుడు దొరికేస్తాం. నిజాయితీ మాత్రమే ఆడియన్స్ని మనల్ని కనెక్ట్ చేస్తుంది. బట్ ఐ థింక్ సినిమా చూస్తున్నంతసేపు శృతి ఎప్పుడైతే శివాని ప్రెషర్ పెడుతూ ఉంటారో ఆ క్యారెక్టర్ అని వచ్చినప్పుడు ఎక్కడో అమ్మాయి మీద కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. వన్స్ తిని మీద ఒక సింపతి కానీ ఏదైనా స్టార్ట్ అయితే అది అసలు ఎలా బ్యాలెన్స్ అవుతుంది అంటారు? ఏ క్యారెక్టర్ మీద కోపం రాకుండా ఇద్దరికి రిలేట్ అవ్వడం అనేది జరుగుతుందా? అసలు ఎలా ఉంటుంది ఆడియన్స్ చూసేవాళ్ళకి? పర్టికులర్గా డైనింగ్ అదే థియేటర్స్ విషయంలో నీ ఒపీనియన్ అంటే థియేటర్సా? దీనికి నాకు ఏ సంబంధం లేదు. అడగమంటారా? మా వాడి దగ్గర మంచి ఆన్సర్స్ ఉంటాయి. అమ్మో, ఈజ్ వెరీ వెల్ రెడ్. అమ్మో సినిమా కాదు ఏం జరిగింది సెట్ లో? కాదు ఇక్కడ ఏదో రివెంజ్ ప్లాన్ జరుగుతుంది అనిపిస్తుంది కాదు. గత 4 days 40 ఇంటర్వ్యూలు ఒక్కడిని కూర్చోబెట్టాడు. 40 ఇంటర్వ్యూలు ఒక్కడిని కూర్చోబెట్టాడు. ఒక్కసారి రాదు నాకు. నేను అలా తొంగి చూసి ఓకే బాగా చేస్తాడు వెళ్ళిపోతున్నాను. అందుకని ఈజ్ ఎ వెరీ, నాకు వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ సంతోష్. అంటే సంతోష్ ఏంటి, యంగ్, అతని ఇన్స్పిరేషన్ ఏంటి అని కాదు కానీ ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ డెఫినెట్గా. అతని హార్డ్ వర్క్ కానీ అతని ఇది కానీ ఫెల్ట్. ఈవెన్ ప్రియా ఆల్సో. వాళ్ళకి మన శబ్దం కూడా
అందరూ అయిపోయాయి. అయ్యో ఆయన మెయిన్ ఇన్స్పిరేషన్. అండ్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంటే నాట్ ఓన్లీ శివ అండ్ శృతి, ప్రతి క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇటు పక్కన హీరోయిన్ పేరెంట్స్ కానీ దేవర్ వెరీ మెచ్యూర్డ్ అనమాట. మెచ్యూర్డ్గా అంటే అంటే నేను రాశాను అని కాదు, కానీ వన్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఓకే వాళ్ళు ఏమన్నా చెప్తున్నా కానీ ఓకే ఇలా బిహేవ్ చేయాలి, కరెక్టే ఇలా బిహేవ్ చేస్తుంటారు అనే ఇది నేను నేర్చుకొని వాళ్ళకి చెప్పాను, వాళ్ళు అలా పెర్ఫామ్ చేశారు. రాసింది నువ్వే కదా నేను మరి బ్రో ఫాదర్ క్యారెక్టర్ నాకు అసలు వాడు అని ఎప్పుడు తిరుగుతూ అంటాడు. అది కామన్ కదా, కొడుకు ఫ్రెండ్స్ అవును పెడతారు కదా. పెడతారు. ఫాదర్ విలనే కదా బ్రో, నాకు అర్థం కాదు. అవును. ఫ్రెండ్స్ అవును. కొడుకు ఫ్రెండ్స్ అంటే డెఫినెట్గా పని చెప్పండి కొంచెం. చెప్పకూడదు. అప్పుడు రిలేట్ అవ్వదు. చెప్పండి. అమ్మ చెప్పచ్చు స్టోరీ అంట. స్టోరీయా అదే నువ్వు అనుకున్నది ఏమో బయట పోయి కేసు చేస్తున్నావు అంతే, నాకు తెలియదా? ఓకే, అంతేనా? ఇంకేమైనా చెప్పాలనుకో. సిట్టింగ్స్ ఏం జరగలేదండి, బట్ We should talk about music sittings. శ్రవణ్ భరద్వాజ్ Sad moments కి ఇక్కడికి. మ్యూజిక్ సిట్టింగ్స్ అయితే ఏమీ జరగలేదు. అదేంటండి సినిమా అన్నాక డిస్కషన్ అదే జరగాలి. డిస్కషన్ జరిగింది. దాన్ని కూడా మ్యూజిక్ సెట్టింగ్స్ అంటారు కదా. ఓకే ఓకే ఫైన్, చెప్పండి. కానీ అప్పుడు ఏదో జరిగిందనేది మాత్రం అర్థమవుతుంది మనకి. ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. That's the take home. Answer చేయొచ్చుగా? Okay, you say about the music Yeah. sittings. మ్యూజిక్ సిట్టింగ్స్ నన్ను ఎవడో పిలవలేదు కదా, పిలవలేదు కానీ అక్కడ ఏం జరిగిందో తెలిసే ఉంటుంది కదా. అందుకే నేను తెలియదు చిచ్చి. ఓ, మీకు నేను కూడా చాలా తెలియదు. అమాయకంగా ఓ. తెలుసుకోవడానికి అడుగుతున్నాను తప్పితే తన్ని కార్నర్ చేయడానికి తను అప్సెట్ చిచ్చి. వెరీ వెరీ ఆనెస్ట్ గా ఆయన కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు అనమాట. అంటే ఈ సిట్టింగ్ చాలా రహస్యంగా జరిగిందంట. ఏం లేదు. అయినా కూడా విలువలేదంట పాపం. సరే ఓకే, డిస్కషన్స్. శ్రవణ్ భరద్వాజ్ గారు ఆయన చాలా చాలా సెన్సిబుల్. నేను కోతినే అయి ఉండొచ్చు కానీ తను చాలా చాలా సెన్సిబుల్. వన్స్ ఒక్కసారి నేను కథ చెప్పంగానే దిస్ మై జోనర్ అనేది ఆయన చెప్పి నేను డెఫినెట్గా మంచి మ్యూజిక్ ఇస్తానని చెప్పి ఫస్ట్ ట్యూన్ పెళ్లి సాంగ్ ఇచ్చారు. ఫస్ట్ అసలు అది వినటమే హీఈస్ పర్ఫెక్ట్ అని నాకు అనిపించింది. డెఫినెట్గా అంత వెళ్ళిపోయాము. మీకు ఏదైనా పాట మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా ట్యూన్స్ చేయించుకునే పాట ఉందా? ఏం లేదు. ఏం మన లేదా? ఆల్బమ్ మొత్తంలో అతి తక్కువ నచ్చిన పాట పేరు ఒకటి చెప్తాను. లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి సిచ్యువేషనల్ సాంగ్ కాబట్టి, సిచ్యువేషనల్ థింగ్ కాబట్టి ప్రతి ఒక్క పాట నాకు ఇష్టం. సరే, ఎక్కువ నచ్చిన నేను పాట ఇప్పుడు దాకా రిలీజ్ అయిన పాటలు సగమే ఇంకా బాగుంటాయి అని నేను ఎప్పుడు జూక్ బాక్స్ చెప్తున్నాను. వచ్చింది మాట్లాడేసుకోవచ్చు. ఇప్పుడు అదిగా అన్ని పాటలు వచ్చినాయి. సరే టాప్ నుంచి లాస్ట్ వరకు ఒక ఆర్డర్ చెప్పు, నీకు ఏ పాటలు వచ్చినాయి? టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఇలా చెప్పు. జూక్ బాక్స్ లో ఆర్డర్ కాదు, మీ ఆర్డర్ చెప్పు. నీ ఆర్డర్ చెప్పు, డెఫినెట్గా ఉంటుంది. నేను చెప్పగలను, నువ్వు చెప్పు. ఫస్ట్ 5th సాంగ్ అండి. First 5th song. Second 3rd song. మ్యాచ్ కాలభైరవ గారు పాడారు. థియేటర్లో యూ విల్ హ్యావ్ ఏ ఫీస్ట్. నిజంగా నాకు చాలా ఇష్టమైన సాంగ్. దాని తర్వాత What are you waiting for? No, I'm waiting. Let him tell. No, I want to talk to him. దాని తర్వాత మ్యారేజ్ సాంగ్ ఫస్ట్ ఓ మనసా సాంగ్. దాని తర్వాత ఇంకా ఆర్డర్. ఈ 2 పాటలు తప్పితే ఏ పాట నచ్చలేదు, నన్ను సాటిస్ఫై చేయలేదు అంటున్నాడు డైరెక్టర్. దాని తర్వాత టెన్షన్ అని 4th సాంగ్ ఉంటుంది. ఇప్పుడు మీ పొజిషన్ అదే. ఓకే, ఈ 3 పాటలే బాగున్నాయి, మిగతా అసలు నాకు నచ్చలేదు అంటున్నాడు డైరెక్టర్. 4 పాటలు 5 పాటలు ఉంటాయి కదా, అన్నీ చెప్పాను కదా. 5 పాటలు ఉన్నాయి కదా. Yes. మరి అంటే ప్రమోషనల్ సాంగ్ నచ్చలేదు అంటున్న కళ్యాణ్ అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి డెఫినెట్గా. నెక్స్ట్ సినిమాకి చూడండి, ఆయన ఫస్ట్ ప్రమోషన్ కి నేనే వెళ్తాను. పోస్ట్ ప్రొడక్షన్ అంతా వదిలేసి మరి నేను ప్రమోషన్స్ గా వెళ్తా అంటారు. No, I think it's a terrific album. ఇంకేమన్నా ఇంట్రోగేషన్ ఉందా? ఉంటుంది నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఈ రోజు He has rest of the ప్రిపేర్డ్ day. వచ్చాను నేను. రాక నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆఫ్టర్ సినిమా రిలీజ్ ఈ సాంగ్స్ చాలా బాగా ఇదవుతాయని, జనాల్లోకి వెళ్తాయని సినిమాతో నేను పాటు ఉండే సాంగ్స్ కాబట్టి అది ఈ పిక్చర్. ఇందులో ఫోటోగ్రఫీ ఒకటండి చాలా ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. Yeah. సరే. అదే దాని గురించి చెప్పండి. చెప్పండి.
ప్రిపేర్ అయ్యి పాపం మీరు చెప్పకండి సార్. అయ్యో కాదు కాదు ఆయన అడుగుతున్నా. ఆయన ప్రిపేర్ అయ్యే script మీరు చి, చి, చెప్పేసి ఆయన కాదు, కాదు. బ్యాంక్ అయిపోతున్నాడు. అయ్యా, prepare అయ్యి చెప్పేసి. కాదు ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ గురించి మీరు చెప్పండి, తర్వాత నేను నేను చెప్తాను. కాదు మీరే చెప్పమని అడుగుతున్నాను నేను. కార్తిక్ ఘట్టం నేను ప్రీవియస్ 2 సినిమాలు 100 crores క్రాస్ చేసిన, కార్తికేయ 2 కానీ ఇప్పుడు ధమాకా కానీ. వెరీ వెరీ గుడ్ టెక్నీషియన్. ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ కార్తిక్. సో డైరెక్టర్ యాక్టర్స్ నుంచి నేర్చుకుంటాడు, ఫస్ట్ సినిమా డైరెక్టర్ యాక్టర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాడు, కెమెరామెన్ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. ఎస్, అది జరిగింది. ఈవెన్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాడు. సో లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నాకు కూడా ఏమైపోయిందంటే 100 crore నాకు ఇది కూడా 100 crore అయిపోతే కార్తిక్ ఘట్టమనేని గారికి హ్యాట్రిక్ 100 crore మూవీ అవుతుంది. వెరీ హోప్ఫుల్లీ ఐ విష్ కార్తిక్ ఆల్ ద బెస్ట్. కార్తిక్ నెక్స్ట్ సినిమా 100 కోట్లు చేయాలి అంతే తప్పితే అసలు తన కోసం. బట్ కాదు కదా, బేసిక్ ప్రాబ్లం ఏమైపోతుందంటే నన్ను ఒక్కడిని వదిలేయడం. ఈసారి ఎందుకో ఇంటర్వ్యూలన్నీ కొంచెం నేను ఒక్కడిని ఉండిపోవడము, వాళ్ళు సీరియస్ క్వశ్చన్లు అడగడం. నార్మల్గా కొంచెం గోల చేస్తాను సార్. ఇంత కొంచెం ప్రమోషన్ అంటే కొంచెం గోల ఎక్కువ ఉంటుంది, మరి అల్లరి చేసేవాళ్ళం. మా డైరెక్టర్ అలా కనిపిస్తున్నాడు, ఆయనకంటే అల్లరి ఆయన అల్లరి మొదలెడితే మేము అసలు కనపడం. ఇంత సాఫ్ట్వేర్ కూర్చున్నాడు చూసారా? యాక్చువల్లీ నేను కొంచెం కోతిని అని ఆయన అన్నారు. లేదు డార్లింగ్, నేను చెప్తున్నాను కదా, ఇదంతా ఏదో ఒక పాయింట్లో సీక్రెట్ కెమెరా పెట్టి రికార్డ్ చేసి చూపించేస్తాను. అసలు మనోడు ఎనర్జీ ముందు అసలు మేమేమో ఆనందం తెలుసు. కొంచెం మాస్క్ తీసేయచ్చు కదండి. అదే సరే ఆ మ్యూజిక్ సిట్టింగ్ ఇందాక ఆపారు కదా, లేకపోతే అది వేరే ఏదో. ఓకే యా. నో, బట్ ఇన్ జనరల్ ఐ థింక్ ఈ కథ ఇంత ఆనెస్ట్గా నేను నిజంగా ఇందాక కూడా చెప్పినట్టు మేము ఎంత సరదాగా ఉన్నాం, డార్లింగ్ అనిపించుకుంటాం, మేము ఫ్రెండ్స్ కాబట్టి ఇదంతా. కానీ బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఆర్టిస్టులు అందరి తరఫున, టెక్నీషియన్ల తరఫున నాకు మా అందరికీ మేము నమ్మింది ఒక పర్సన్. నేను నమ్మింది అనిల్ రాసుకున్న కథని. అండ్ మేము ఆల్రెడీ సక్సీడ్ అయిపోయాం. మేము ఎందుకు నమ్ముతున్నాం అంటే ఒక కథని ఇంత నిజాయితీగా చెప్పగలిగాడు అనిల్. అండ్ వీ ఆల్ సపోర్టెడ్ హిమ్ ఇన్ దట్ జర్నీ. ఇది తన విజన్. అండ్ ఐ ట్రూలీ గివ్ ఇట్ హిమ్ దట్. నిజంగా ఒక రియాక్షన్ ఊహించుకొని రాయడం మేబీ కొంచెం ఈజీ ఏమో, బట్ ఊహించకుండా ఇది నా కథ, నేను ఇలాగే చెప్తాను, నేను నమ్మిన కథ అని తెర మీద తీసుకురావడం నాకు తెలిసి చాలా కష్టం. ఐ థింక్ అనిల్ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్ లైక్ దట్. అమేజింగ్. అండ్ ఆనెస్ట్ కథల్ని, ఆనెస్ట్ అప్రోచ్ని ఆడియన్స్ కూడా ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా కూడా ఎస్పెషల్లీ రిలేటబుల్ పాయింట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ పండగకి 14th థియేటర్స్కి ఫ్యామిలీతో సహా వెళ్ళి కళ్యాణం కమనీయం చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి. థ్యాంక్ యూ సో మచ్.